సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ బాక్స్ మోడల్ కానీ మనం పూర్తిగా తెలుసుకోగలిగితే ఇంచుమించుగా మన ప్రతి ఎలిమెంటు వెబ్సైట్లో అంటే మన వెబ్ పేజ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు మన కంట్రోల్లో ఉన్నట్టే. ఇది చాలా సింపుల్. ఇది అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా ప్రతి ఎలిమెంట్ తాలూకా డైరెక్షన్స్ అండ్ వాటి కంట్రోల్ అనేది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో మనం ఈ బాక్స్ మోడల్ అనేది అది బాక్స్ మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనకి ఒక డివ్ ఎలిమెంట్ ఉంది. ఈ డివ్ ఎలిమెంట్ లోపల ఒక సింపుల్ టెక్స్ట్ మెసేజ్ అనేది ఒక పదం రాశారు. ఓకే, సో ఇప్పుడు ఈ డివ్ అనేది ఎలిమెంట్ ఏదైతే ఉందో దీనికి 4 వైపులా 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో అది టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అంటే పైన, కింద, కుడి, ఎడమ 4 వైపులు ఉన్నాయి కదా. చూడండి, ఇది బాక్స్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డివ్ ఎలిమెంట్ అనుకోండి, అంటే కంటెంట్. ఇది డివ్ ఎలిమెంట్ అనుకోండి, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఓకే, సో ఇదే కాకుండా ఈ కంటెంట్కి చూడండి, ఇది ఒక ప్యాడింగ్ అనేది ఒకటి ఉంది, బార్డర్ అని ఒకటి ఉంది, మార్జిన్ అని ఒకటి ఉంది. అంటే మన కంటెంట్కి 4 వైపులా కూడా 3 లేయర్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయన్నమాట. ఇది బై డిఫాల్ట్ ఉంటుంది, ప్రతి ఎలిమెంట్కి ఉంటుంది. ఓకే, వాటిని ఫస్ట్ దాన్ని ప్యాడింగ్ అంటారు, రెండో దాన్ని బార్డర్ అంటారు, మూడో లేయర్ని అంటే బార్డర్కి పైన ఉండేదాన్ని మార్జిన్ అంటారు. ఓకే, బార్డర్ అనేది ఒక సెంటర్ పాయింట్ అనుకోండి. ఈ బార్డర్ అనేది సెంటర్ పాయింట్ అయితే బార్డర్ కింద ఉండేదాన్ని ప్యాడింగ్ అంటారు. ఓకే, ఇది ప్యాడింగ్. బార్డర్ పైన ఉండేదాన్ని మార్జిన్ అంటారు. ఓకే, సో కంటెంట్కి 4 వైపులా 3 లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్నే మనం ప్రాక్టికల్గా ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్ ఇదే డివ్కి అప్లై చేసి మనం ప్రాక్టికల్గా అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, మన ఈ డివ్ తాలూకా పేరు మెసేజ్ కదా. ఈ ఇన్లైన్ స్టైలింగ్ అనేది ఇక్కడ కట్ చేసేస్తాను. ఇది తీసేసి ఇప్పుడు సింపుల్గా మనకు ఒక డివ్ క్లాస్ మెసేజ్ అనే పేరుతో ఉంది. ఇప్పుడు మనం CSS ఫైల్లోకి వెళ్ళి ఈ మెసేజ్ అనే దాన్ని టార్గెట్ చేస్తూ క్లాస్ కాబట్టి డాట్ ఇచ్చి మెసేజ్ టార్గెట్ చేసి ఇక్కడ ఇప్పుడు సేవ్ చేసి చూడండి. ఎందుకంటే స్టైలింగ్ ఏం అప్లై చేయలేదు కాబట్టి బార్డర్ ఏది ఈ టెక్స్ట్ మెసేజ్కి ఎలాంటి స్టైలింగ్ అనేది లేదు. ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ బార్డర్తో మొదలు పెడదాం. ఓకే, బార్డర్ రాయడం మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి బార్డర్ 1 పిక్సెల్ థిక్నెస్ సాలిడ్ బ్లాక్ అని ఇద్దాం. ఓకే, బ్లాక్ అని ఇచ్చారు. 1 పిక్సెల్ కాకుండా దీన్ని ఒక 3 పిక్సెల్ ఇద్దాం, కొంచెం థిక్నెస్ పెరుగుతుంది. సో 3 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. రిఫ్రెష్ చేస్తే చూసారు మొత్తం లెంత్ ఆక్యుపై చేసింది. నేను ఏం చేస్తానంటే ఈ విడ్త్ వచ్చి 50% ఇచ్చాను, లేదంటే ఒక 300 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది తగ్గింది. అలాగే ఇప్పుడు ఈ మెసేజ్ నాకు సెంటర్లో రావాలనుకోండి, అదేంటంటే టెక్స్ట్ అలైన్. ఓకే, ఈ టెక్స్ట్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ వాడితే మనకి సెంటర్ కావాలంటే సెంటర్ వస్తుంది. ఓకే, అదే రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్. బై డిఫాల్ట్ ఇది ఎప్పుడు కూడా ఇలా లెఫ్ట్లోనే ఉంటుంది. ఏ టెక్స్ట్ అయినా, ఏ కంటెంట్ అన్నా. సెంటర్ కావాలంటే మనం సెంటర్ తెచ్చుకోవచ్చు, రైట్ కావాలంటే రైట్ తెచ్చుకోవచ్చు. ఇది టెక్స్ట్ కాబట్టి నేను ఏం చేశానంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ వాడి సెంటర్ అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇది సెంటర్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు డివ్ ఉంది, ఆ డివ్ లోపల కంటెంట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు టోటల్గా ఇది ఒక ఎలిమెంట్. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే మనం ఈ డయాగ్రామ్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం, బార్డర్ పైన మార్జిన్, బార్డర్ కిందన ప్యాడింగ్ కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను మార్జిన్ అని ఇచ్చి ఒక 20 పిక్సెల్ అని ఇచ్చాను అనుకోండి. అంటే మెజర్మెంట్ 4 వైపుల నుంచి నాకు 20% గ్యాప్ కావాలి అన్నట్టు దీని ఉద్దేశం. ఓకే, మార్జిన్ 20 పిక్సెల్ అని ఇచ్చి సేవ్ చేస్తే చూడండి కొంచెం 4 వైపుల నుంచి జరిగింది. అంటే కానీ రైట్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ మనకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ వీటికి స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి మనకి పైనుంచి లెఫ్ట్ నుంచి కూడా 20 పిక్సెల్ ముందుకు జరిగింది. ఓకే, టాప్ నుంచి 20 పిక్సెల్ కిందకి జరిగింది, అలాగే లెఫ్ట్ నుంచి కూడా 20 పిక్సెల్ పక్కకు జరిగింది, అంటే రైట్ సైడ్. ఓకే,
సో ఇది మార్జిన్ తాలూకా బిహేవియర్. సో ఇప్పుడు నేను మార్జిన్ 200 పిక్సెల్ ఇస్తాను. ఓకే, ఈ 200 పిక్సెల్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇది 4 వైపుల నుంచి కూడా ఒక 200 పిక్సెల్ని మనకి స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్పేస్ ఒక 200 పిక్సెల్ పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి కూడా 200 పిక్సెల్ వస్తుంది. ఎందుకు అంటే ఇది టెక్స్ట్ నుంచి మార్జిన్ అనేది మనం అప్లై చేసాం కాబట్టి ఈ బార్డర్ పైన ఉన్న ఏరియాకి అది స్పేస్ తీసుకుంది. ఓకే, ఇలా ఈ మార్జిన్ 200 పిక్సెల్. ఇప్పుడు ఇదే ప్లేస్లో కానీ నేను ప్యాడింగ్ అని రాశాను అనుకోండి, ప్యాడింగ్ అని రాసి 100 పిక్సెల్ ఇచ్చారు, 100 పిక్సెల్. ఓకే, అది 4 వైపుల నుంచి ప్యాడింగ్ తీసుకుంటుంది. ఎప్పుడైతే నేను ప్యాడింగ్ అని అప్లై చేస్తానో ఈ 4 వైపులా ఒకేసారి తీసుకుంటుంది. ఓకే, రిఫ్రెష్ చేసి చూడండి, 4 సైడ్స్ నుంచి కూడా ప్యాడింగ్ 100 పిక్సెల్ స్పేస్ తీసుకొని దీని సెంటర్లోకి ఉంచింది అనమాట, అంటే టెక్స్ట్ని సెంటర్లోకి ఉంచింది.